పరలోకమ తండ్రి దేవా నీకే స్తుతులు తండ్రి దేవా ఈ గతకాలం కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మీరే కాచి కాపాడండి తండ్రి దేవా అలాగే తండ్రి మా కుటుంబం కదా మీరే జ్ఞాపం చేసుకోండి తండ్రి దేవా అలాగే తండ్రి అలాగే మా అత్తగారిని కదా జ్ఞాపం చేసుకోండి తండ్రి దేవా అలాగే తండ్రి మా అత్తగారిని మార్చండి తండ్రి దేవా అలాగే తండ్రి మా 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 భర్తను కదా మార్చాను తండ్రి దేవా మా ఇద్దరు బిడ్డల్ని కదా ఆరోగ్యం బాండిలో చూడండి తండ్రి దేవా మా ఇద్దరు బిడ్డల్ని కదా జ్ఞాపం చేసుకోండి తండ్రి దేవా నీకే స్తుతి 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 స్తుతి. అన్నయ్యా అన్నయ్యా ఇంత కొరకు పెడుతున్నావేంట్రా వెళ్ళి వదిన గదిలో పడుకో. అమ్మ చూస్తే తిడతా చెల్లి, నువ్వు పడుకో. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ఇది పూజి పాట లేకపోతే దేవుడి పాట ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. ఆ పనికిమాలది ఉన్నది కానీ నన్ను ఏమీ పట్టించుకోవట్లేదు. ఈ నడిమి నొప్పి పోవట్లేదు, నా మొగుడు పోవట్లేదు. సువార్తమ్మా సువార్తమ్మా సువార్తమ్మా, ఏంటండి? టీ పెట్టు. కూర్చోండి. ఓసే టీ తీసుకురావే. ఈ కళ్ళకి జబ్బు ఉన్నదో తెలియట్లేదు, కళ్ళ జోడికి జబ్బు ఉన్నదో తెలియట్లేదు, అక్షరాలకు సరిగ్గా కనబడి చావట్లేదు. టైం ఎంత అవుతుంది? పతకుండా. పిల్లల్ని లెగ్గొట్టాలి. రే బుజ్జిగే, రే బంగారు తల్లి, రే బుజ్జిగే, రే బంగారు తల్లి లెగండమ్మా. ఏంటబ్బా? టైం 11 అవుతుంది, లేచి టిఫిన్ చేయండి. కదబ్బా, కూర్చో పడుకుంటాం. లెగండ్రా, నా బంగారం కాదు, చిక్కుపోతున్నారా. నా బెంగంతా మీకోసమేరా. లెగండ్రా లెగండ్రా. సువార్తమ్మా, టీ ఎంతసేపు? ఆగండి. వస్తే ఎంతసేపే టీ తీసుకురావడానికి? టీ అడిగిన గంట సేపైనా రావు. ఈ నక్కమ్యాలకి ఏమీ తక్కువ లేదు. అమ్మో అమ్మో, టీలో ఇంత షుగర్ వేస్తావా? ఇంట్లో ఉన్నదా లేదా? నన్ను చంపేద్దామనే, నా పేరు వదిలించుకుందామనే? అదేమీ లేదత్తయ్యా, అదేమీ లేదత్తయ్యా. రాత్రి అనగా బట్టలు నానబెట్టాను, ఎల్లు ఉతుకుపో. అలాగే అత్తయ్యా. సువార్తమ్మా, కోడలు ఎందుకు తిడతావు? చెప్పొచ్చు కదా. ఏంటి 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 కాదు. రే బుజ్జిగే, రే బంగారు తల్లి,
పిల్లలు ఏవండి రండి టీవీ చూద్దాం. మీకు ఇష్టమైన ఛానల్ పెట్టాను. వస్తున్నామమ్మా. ఒరే ఎంత బాగా చూడండి రా, ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఆ అమ్మాయి బట్టలు చూడండి ఎంత బాగా ఉన్నాయో. మీకు కొనిపెడతానే. సువార్తమ్మ గారు. ఒసే ఎవరు వచ్చారు చూడవే. సువార్తమ్మ గారు. పాస్టర్ గారు వచ్చారు, పదండ్రా. అమ్మా ఎంత బాగా చెప్తారే పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే దేవుడే నా ముందొచ్చి వాక్యం చెప్తున్నట్టుంది. అమ్మో ఎంత బాగా చెప్తారో. సువార్తమ్మ గారు. అయ్యగారండి మీరా, కూర్చోండి. అయ్యగారు వందనాలు అయ్యగారండి. వందనాలమ్మా. ఏం చూస్తున్నారమ్మా ఇందాట్లో టీవీలో? వాక్యం చేస్తున్నామండి అయ్యగారు. ఏం చూస్తున్నారు అర్థమైందిలే అమ్మా. ఎలా ఉన్నారమ్మా? మీ ప్రార్థన వల్ల మీ దయ వల్ల మేము బాగానే ఉన్నాం అయ్యగారు. మా దయ కాదమ్మా, దేవుని దయ వల్ల మీరు అలా ఉన్నారు. మీ పిల్లలు ఎలా ఉన్నారు సువార్త? బాగానే ఉన్నారు అయ్యగారు. ఉండండి పిలుస్తాను. రే బుజ్జిగే, రే బంగారు తల్లి, రే బుజ్జిగే బంగారు తల్లి రెండమ్మా. పాస్టర్ గారు వచ్చారు, వందనాలు చెప్పండి. పాస్టర్ గారు వందనాలండి. వందనాలమ్మా. తినడానికి ఏమి తెచ్చారండి? తీసుకురాలేదు బాబు. సువార్తమ్మ గారు, ఈ అమ్మాయి ఎవరు, ఎలా ఉంది? మా అమ్మాయి గారు నెలకి 20,000 ఖర్చు పెడుతున్నాను అయ్య గారు. పైగా బ్యూటీ పార్లర్ కూడా పంపిస్తున్నాను అయ్య గారు. ఓ అలాగా. మా పెద్దోడు 40 కేజీలు తగ్గిపోయాడు అయ్య గారు. మీరే గట్టిగా ప్రార్థించండి అయ్య గారు. అలాగే ప్రార్థించండి అయ్య గారు. అలాగేనమ్మా చేస్తాను. మరి మీ కోడలు ఉంటుంది? ఉన్నది అయ్య గారు. ఉన్నాను పిలుస్తాను. ఒకసారి చించుమో ఉందానా, ఒకసారి ఎలకమో ఉందానా, రావే పాస్టర్ గారు వచ్చారు, వందనాలు చెప్పు. వస్తున్నాను అత్తయ్య. వందనాలు అయ్య గారు. వందనాలమ్మా. బాగున్నారు అయ్య గారు? బాగున్నామమ్మా. అమ్మగారు ఎలా ఉన్నారు అయ్య గారు? బాగున్నారమ్మా. పరిచర్యలు ఎలా జరుగుతున్నాయి అయ్య గారు? బాగా జరుగుతుందమ్మా. టీ తాగుతారా, కాఫీ తాగుతారా అయ్య గారు? కాఫీ పెట్టుకురా అమ్మా. అలాగే అయ్య గారు. చూసారా అయ్య గారు, దాన్ని నక్కం చేయాలకి ఏమీ తక్కువ లేదు అయ్య గారు. నిన్నటికి నిన్న అన్నంలో ఇంత వెంట్రుక వేసింది అయ్య గారు. నాకు పానీలో వదిలేసాను అయ్య గారు. మొన్నటికి మొన్న టీలో ఇంత కాఫీ వేసింది, టీలో ఇంత షుగర్ వేసింది అయ్య గారు. నా మీద నా కోడలు ప్రేమ లేదు అయ్య గారు. మీదే గట్టిగా ప్రార్థించండి అయ్య గారు. అలాగేనమ్మా చేస్తాను. తీసుకోండి అయ్య గారు. ఈ అమ్మాయి చూస్తేనేమో మంచిదాల్లో ఉంది, వాళ్ళ అత్తగారేమో వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు. తీసుకో అమ్మ. సువార్తమ్మ గారు. అయ్యగారండి. మీ ఇంట్లో పని ఎవరు చేస్తారు? ఇంకెవరు, అదే అయ్య గారు. మరి మీ పిల్లలు ఏం చేయరా? మా పిల్లలకి ఏ పని రాదయ్య గారు. వాళ్ళని చాలా గారవగా పెంచాను అయ్య గారు. మా అమ్మాయి బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, అద్దం ముందు నించోవడం, తినడం, పడుకోవడమే అయ్య గారు. అలాగా. మా పెద్దోడు తినడం, పడుకోవడమే అయ్య గారు. ఓ అలాగా. అవునయ్య గారు. అలాగేనమ్మా, అలాగే. అమ్మ మీ ముగ్గురు ఒకసారి బయటికి వెళ్తారా? సువార్తమ్మ గారు. అయ్యగారండి. మీరు చాలా దినాల నుండి సంఘానికి వస్తున్నారు. అవునయ్య గారండి. చాలా వాక్యాలు వింటున్నారు. అవునయ్య గారండి. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, ఇది బైబిల్లో ఒక మాట. ఒకసారి సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం ఒకసారి తీయమ్మా.
మృదువైన మాట క్రోధము చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపెను. మన మాట ఎప్పుడు మృదువుగా ఉండాలమ్మా, నొప్పించే మాట కాదు. చూడమ్మా, బైబిల్లో ఒక చక్కని కుటుంబం ఉంది. నీకు తెలుసు కదా సువార్తమ్మ గారు, అనుచరులో పెట్టలేదు. సువార్తమ్మ గారు వింటున్నారా? వింటున్నాను అయ్యగారు. నయమే తన కోడల్ని ఏమని పిలిచింది? అమ్మ, నా కుమారి అని పిలిచింది. మీరు ఇక్కడికి నన్ను మీ కోడలికి బుద్ధి చెప్పడానికి పిలిచారు. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఆ పరిశుద్ధ ఆత్మదేవుడే నా నుండి మీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ముందుగా మన ఆలోచన, మన మాట సరిగ్గా ఉండాలమ్మా. అవునయ్య గారండి. మీ మాటలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అమ్మా. అలాగే అయ్యగారు. మీ పిల్లల్నేమో మంచిగా పిలుస్తూ మీ కోడలనేమో వ్యర్థమైన మాటలు సంబోధిస్తున్నారు. ఇది మీకు తగునా అమ్మా? అవునయ్య గారు. మీ పేరు సువార్తమ్మ, మీరు చేస్తున్న పని ఏంటమ్మా? అవునయ్య గారండి. అలా అనకూడదమ్మా. అయ్యగారండి, నన్ను క్షమించండి అయ్యగారు. మా కోడలు ఎన్నో రోజులు తిడుతున్నాను అయ్యగారు, నన్ను క్షమించండి అయ్యగారు. నేను కాదమ్మా క్షమించేది, ఆ పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని క్షమించాలి. పశ్చాత్తాపం, పరితాపం ఉండాలమ్మా. ఇప్పటికన్నా అర్థమవుతుందా నీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఎందుకు లేవో? మీకు సమాధానం కలుగును గాక. అమ్మా మధు, అమ్మా మధు, ఇట్రా అమ్మ ఒకసారి. వస్తున్నాను అత్తయ్య. అత్తయ్య, మీరు నన్ను పేరెట్టి పిలిచారా? అవునమ్మా. అమ్మా మధు, నన్ను క్షమించమ్మా. నేను నిన్ను అనుకోడు మాటలన్నీ మాట్లాడానమ్మా, నన్ను క్షమించమ్మా. పర్వాలేదు అత్తయ్య, మీరు తిట్టినా మన మంచి కోసమే కదా అత్తయ్య. నన్ను క్షమించమ్మా. పర్వాలేదు అత్తయ్య. ఇప్పటికన్నా మీ తప్పు మీరు తెలుసుకున్నారు సువార్తమ్మ గారు. మీ కుటుంబాన్ని మొత్తం పిలవండి, ప్రార్థన చేస్తాను. రే బుజ్జిగే, రే బంగారు తల్లి, పిల్లలు ఏవండి ఇటు రండి. మహాపరిశుద్ధుడా, గణనీయుడా, నీకే స్తోత్రం. జీవాధిపతి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకే వేలాది వందనాలు అయినా తండ్రి యేసయ్య. సామెతల గ్రంథం ద్వారా వీళ్ళ కుటుంబాన్ని మార్చాను అయినా తండ్రి యేసయ్య. సువార్తమ్మ గారిని మార్చాను అయినా తండ్రి యేసయ్య. అలాగే వాళ్ళ పిల్లల్ని మార్చాను అయినా తండ్రి యేసయ్య. సువార్తమ్మ గారి ఆరోగ్యంలో మీరే తోడండి అయినా తండ్రి యేసయ్య. వాళ్ళ భర్త సూర్య గారి ఆరోగ్యంలో మీరే తోడండి అయినా తండ్రి యేసయ్య. వాళ్ళ పిల్లల చదువుల్లో మీరే తోడండి అయినా తండ్రి యేసయ్య. ఈ కుటుంబానికి సమాధానం కలుగును గాక. యేసయ్య నామంలో అడుగు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అమ్మ మధు ఇట్రా. ఓయ్ కోడల పిల్ల, సామెతల గ్రంథం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామా? చేద్దాం అత్తయ్య గారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు మన కొరకు పుట్టెను. హల్లెలూయా.